డ్రామాకి ఫస్ట్ యాక్టర్ ఎవరంటే గుడివాడ గుట్కాగాడు. పేర్ని నాని గారు చెప్పే మాట ప్రజలు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేశారు. వాళ్ళకి అభివృద్ధి అంటే కత్తిపోటు గొడ్డలపోటు. యువ నాయకుడు నారా లోకేష్ గారితో పనిచేయటం అంటే నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి టీడీపీ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి, మన లోకేష్ టీంలో కొత్తగా ఆమెకి ప్లేస్ దక్కింది. ఆశా గారు మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి ఆశా గారు, లోకేష్ టీంలో మీకు ప్లేస్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఏజ్ మాది పెద్దదైనా కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారితో పనిచేయటం అంటే నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అంటే యువ నాయకుడు ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, వాళ్ళకి గుర్తింపు ఇచ్చిన నాయకుడు యువ నాయకుడు. అంటే సేమ్ టైం అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళకి ఆయన టీంలో పెట్టారు. సో నిజంగా నారా లోకేష్ గారికి నాకు పదవి ఇచ్చిన కాడి నుంచి, పదవి ఇవ్వపైన కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఈ జెండా కప్పుకొని చనిపోతారు. ఎందుకంటే కొత్త నాయకులు వస్తూ ఉంటారు. ఆయన రాజకీయాల్లో వాళ్ళు గవర్నమెంట్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా మారే నాయకులు వేరే ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేశాము. అదే ప్రయాణం యువ నాయకుడు నారా లోకేష్ గారితో చేస్తున్నాము. మా జీవితం అంతే అంకితం తెలుగుదేశం పార్టీకి. నేను చాలా గర్వపడుతున్నాను. యువ నాయకుడితో పనిచేయటం అంటే మరి మన దేశ ఈ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గారితో పనిచేయటం అంటే గర్వంగా ఉంది అని చెప్తున్నాను. టీడీపీ పార్టీలో కార్యకర్తలకు ఇచ్చే ప్రయారిటీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి మంచి ప్రజారిటీ ఉంటుంది. రెండోది, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి గౌరవం ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పార్టీలో అయినా చూడండి, కొన్ని కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకి మేము కార్యకర్తలకి మా గౌరవం చూడండి. మా గౌరవం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో పదవులు ఉన్నా పదవులు లేకపోయినా గౌరవం అనేది ఎప్పుడు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు పేర్ని నాని వ్యాఖ్యలు చూస్తే రీసెంట్గా నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చినప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళడం, ఇటు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం, అంటే ఒక రాష్ట్రానికి ఇక్కడ సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి, కానీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆస్తులు అన్నట్లు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు పేర్ని నాని. ఈ వ్యాఖ్యలకి మీరు ఏమంటారు? పేర్ని నాని గారు చెప్పే మాట ప్రజలు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేశారు. 151 సీట్ నుంచి 11 సీట్లు పెట్టారు అంటే వాళ్ళకి ఇంకా సిగ్గు రావట్లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడటానికే వాళ్ళ ఏ జెండా, ఇంకా రెండో జెండా లేదు. ఇలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అని మీరే కోరుకుంటున్నారుగా. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండకుండా బెంగళూరులో ఏం చేస్తున్నాడు? బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్ లండన్కి గంటకి 2 లక్షల రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? అది ముందు మాట్లాడండి అని చెప్తున్నాము. అది మాట్లాడటానికి చేతగాక వీళ్ళకి ఏం లేదు, సబ్జెక్ట్ లేదు. అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి అయినప్పుడు ఏదో వంక పెట్టాలా, ఏదో ఒక పుల్ల పెట్టాలా అని వాళ్ళు ఎంత చూసినా కూడా ప్రజలు వాళ్ళ కన్నెత్తి చూడట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళకి, పేర్ని నాని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే మీరు ప్రజల దగ్గర రండి. ప్రజల సంక్షేమ ఏ రకంగా ఉందని ప్రజలకు అడగండి. ప్రజలు మీకు సమాధానం చెప్తారు. అంటే గతంలో చూసుకుంటే ఎప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే కేసు మన నాని, గుడివాడ కొడాలి నాని ఫ్రేమ్లోకి వచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడ కనపడట్లేదు. ఎందుకని రావట్లేదు అంటారు? ఎక్కడ వీళ్ళంతా కూడా డ్రామాకి ఫస్ట్ యాక్టర్ ఎవరంటే గుడివాడ గుట్కాగాడు. రెండోది ఇప్పుడు ఈ పేర్ని నాని. అంటే వాళ్ళకి అభివృద్ధి అంటే కత్తిపోటు గొడ్డలపోటు. వాళ్ళు ఆ రకంగా 5 సంవత్సరాలు పాలన చేసిన నాయకులు వాళ్ళు. అందుకనే ఆ పాలన గురించే ప్రజలు వీళ్ళకి బంగాళాఖాతంలో కలిపారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 3 సార్లు ప్రతిపక్షంగా నాయకుడు చేసిన నాయకుడు ఎవరు అన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, ప్రజలు, బిడ్డల భవిష్యత్తు, బిడ్డలు ఏం చదవాలా, ఏం చదివితే ఏం కంపెనీలు తేవాలనేది వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే తనయుడు కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అదే బాటలో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చదువు ముందు ఉద్యోగాలు, చదువులో ఏ రకం చదువు, ఎట్లా ఉండాలా, వాళ్ళ స్కాలర్షిప్ ఏంటి, వాళ్ళకి ఇవాళ మన బిడ్డలు, ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఇవాళ అమెరికాలో చదువుతున్నారు.
ఎక్కడో లండన్లో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఒక ముస్లిమ్స్ కాదు, ఒక హిందువులు కాదు, ప్రతి బిడ్డ కూడా అక్కడ పోయి చదువుకుంటున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు సెలవని. నిజంగా ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మేము. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇటు మొత్తం చూసుకున్నట్లయితే ఇటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ కృషి చేస్తున్నారు. నారా లోకేష్ నాయకత్వంలో మేము ముందుకు వెళ్తానికి చాలా సంతోషపడుతున్నామని కూడా ఆమె చెప్తున్నారు. లోకేష్ టీంలో తనకు అవకాశం కల్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఆమె చెప్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.